నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నానండి. సో మనకి ఈపీఎఫ్ అనేది రీసెంట్గా ఏంటంటే డీలింక్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది సర్వీసెస్లో. ఇది అందరూ ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సమయాల్లో మనకి ఈ యొక్క డీలింక్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. అది ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుంది ఏంటని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. మీకు కూడా తెలుసు చాలామందికి, ఓకేనా. అయితే ఇందులో చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు దీని మీద. లాస్ట్ వీడియో మీకు చేసి చూపించాను కదా, ఈ డీలింక్ సంబంధించి చాలామంది చాలా ప్రశ్నలు అయితే అడిగారు. చాలా క్వైరీస్ అయితే ఉన్నాయి చాలామందికి. సో దాని కారణంగా మీకు ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ప్రతి ఒక్క దాని గురించి మీకు ఇందులో క్లియర్గా చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, ఓకేనా. సో ప్లీజ్ లైక్ చేయకుండా ఎవరు మాత్రం వెళ్ళకండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో డీలింగ్ గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో చాలామందికి చాలా క్వైరీస్ ఉన్నాయి దీని మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ యొక్క డీలింక్ అనే ఆప్షన్ అనేది ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉందండి, ఓకేనా. ఎవరు కూడా కంగారు పడకండి, ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉంది. పూర్తిగా అయితే దీన్ని మనకి ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే. సో మీ కనుక సర్వీస్ అయితే కనుక చేసుకోండి, లేకపోతే వెయిట్ చేయండి, ఓకే. సో చాలామంది అడుగుతున్నారు, టెస్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. సో వాటి గురించి కూడా నేను మాట్లాడతాను ఇందులో, ఓకే. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఈ డీలింక్ అనే ఆప్షన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేసి కొంతమంది అయితే అడుగుతున్నారండి. మనకి వన్స్ ఒక ఫీచర్ అనేది ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిందంటే అది ఆ ఫీచర్ ఎక్కడైతే పెట్టిందో అది లైఫ్ లాంగ్ అనేది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే డీలింక్ అనేది కొంతమందికి వస్తుంది, అది ఎవరికి వస్తుంది అని చెప్పేసి కూడా మీకు చెప్తాను, ఓకేనా. మీకు ఇది ఏంటంటే పర్మనెంట్గా ఉంటుంది డీలింక్ అనే ఆప్షన్. ఎవరు కూడా కంగారు పడకండి, ఓకే. ఇన్ కేస్ మీకు కనిపించకపోయినా కానీ అది ఎనేబుల్ అవుతుంది, బట్ వెయిట్ చేయండి, ఓకే. అయితే ప్రజెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అసలు ఆ డీలింక్ అనేది అవుతుందా లేదనేది 100% అవుతుంది. సో మీరైతే వెయిట్ చేయండి. బట్ మనకేంటంటే ప్రజెంట్ ఓటీపీ ఇష్యూ ఉంది, మీకు చెప్పాను కదా టెస్టింగ్ స్టేజ్లో ఉందని చెప్పేసి. సో ఓటీపీ ఇష్యూ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే మీరు వెయిట్ చేయండి. ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండైనా ట్రై చేయండి, అవుతుంది, ఓకేనా. సో అయ్యాయి కూడా నేను చెప్తున్నాను, అవుతాయి. సో వెయిట్ చేయండి, ఓకే. ఇంకైతే టెస్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి, ఓకేనండి. అయితే కొంతమంది దీనికి హెచ్ఆర్ పర్మిషన్ కావాలా, ఈపీఎఫ్ఓకి వెళుతుందా అని చెప్పేసి అన్నారు డీలింక్ చేస్తే. సో మీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఉండి, మీరు పెట్టే రీజన్ ప్రాపర్గా ఉంటే డీలింక్ అనేది మీకు విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఎప్పుడైతే డీలింక్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకుంటారో వెంటనే మీ సర్వీస్ హిస్టరీ నుంచి ఎగిరిపోతుంది, ఓకేనా. సో మీ సర్వీస్ హిస్టరీలో మీరు ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన ఐడిని డీలింక్ చేస్తారో అది మీకు అక్కడ కనపడదన్నమాట. సో ఈ రిక్వెస్ట్ అనేది ఎవరికి త్రూ కాదు, హెచ్ఆర్కి వెళ్ళదు, అలాగే ఈపీఎఫ్ఓ కూడా వెళ్ళదన్నమాట. మీరు వెంటనే దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట, ఓకే. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే కొంతమంది సార్ మాకు కాంట్రిబ్యూషన్ ఉందండి మా ఐడిలో, సో మేమేం చేయాలి, అవుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి డీలింక్లో అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట, ఓకే. సో ఒకవేళ మీకు మీ ఐడిలో కాంట్రిబ్యూషన్ ఉందనుకోండి, సో మీకు ఎర్రర్ కూడా చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. కాంట్రిబ్యూషన్ ఈజ్ అవైలబుల్ అగైనెస్ట్ మెంబర్ ఐడి అని చెప్పేసి, ఓకే, ఎట్లా వస్తుందన్నమాట, ఓకేనా. అయితే ఇక్కడ కొంతమందికి అంటే ఎవరో మెంబర్ ఐడి క్రియేట్ చేసి అమౌంట్ మన ప్రమేయం లేకుండా కూడా వేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఓకేనండి. ఎంతో కొంత, అది 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, ₹1,00,000 ఎంతో కొంత అమౌంట్ వేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. అది మీకు చివరిలో చెప్తాను, ఓకేనా. సో వీళ్ళకి కూడా మనకి ఫ్యూచర్లో అప్డేట్ అయితే వస్తుంది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే మీకు ఒకవేళ మీ ఐడిలో కాంట్రిబ్యూషన్ అనుకోండి, మీకు ఈ ఎర్రే వస్తుందన్నమాట, ఓకే. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీకైతే డీలింక్ అవ్వదు, ఓకే. అంటే కొంతమంది ఏంటంటే వర్క్ చేసి కూడా జెన్యున్గా డీలింగ్ చేద్దాం అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకైతే కుదరదు. అసలు మీ ఐడిలో అమౌంట్ ఉండకూడదు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఈ డీలింక్ ఆప్షన్ ఎవరికి ఇచ్చారంటే ప్రస్తుతానికి ఇంకా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, టెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఫ్యూచర్లో ఇంకా కొన్ని మనకి కొత్త అప్డేట్స్ కూడా వస్తాయి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో ప్రస్తుతానికి ఏంటంటే మన ప్రమేయం లేకుండా అట్లాగే జస్ట్ మనం ఆన్ బోర్డ్ అయ్యి, ఓకేనా, అంటే కంపెనీ మనకు ఆఫర్ చేసి సో మనం వెళ్లకుండా
అక్కడ మనం వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా మరికొన్ని అప్డేట్స్ వస్తాయి, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, చివరిలో మాట్లాడతాను నేను దాని గురించి. ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే కాంట్రిబ్యూషన్ ఉంటే మాత్రం అవ్వదు, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. అయితే కొంతమందికి ఆప్షన్ రాలేదని చెప్పేసి అంటున్నారు కదా, ఆప్షన్ రాని వాళ్ళు కూడా వెయిట్ చేయండి. ప్రతి దానికి ఆప్షన్ వస్తుంది, అది ఎట్లా వస్తుంది ఏంటని చెప్పేసి మీకు చివరిలో చెప్తాను. మీకు ప్రతి దానికి కూడా ఆప్షన్ వస్తుంది, సో మీరైతే కంగారు పడకండి. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క డీలింగ్ చేస్తే ఒకవేళ అమౌంట్ ఉంటే ఏమవుతుంది, సో అక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు, సో దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఓకే, అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకైతే ప్రజెంట్ సర్వీస్ హిస్టరీలో డీలింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా, సో అందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది త్వరలోనే. సో ప్రజెంట్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎక్కువ ఎక్కడ వస్తుందంటే కనుక ఎక్కడైతే మనకి సర్వీస్ ఓవర్లాప్ అవుతుందో సో ఆ ఏరియాలో మనకి సర్వీస్ ఎంత ఉన్నా కానీ ఆ ఏరియాలో మనకి డీలింగ్ అనే ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అవుతుందన్నమాట. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అట్లాగే మీకు కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఆ పర్టికులర్ ఐడిలో సో డీలింగ్ అనే ఆప్షన్ అయితే మీకు అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే కనుక వెయిట్ చేయాలి, సో త్వరలోనే మీకు ఆ ఆప్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు డీలింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇట్లా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో అది ఏంటి అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే, అయితే పైన ఉన్న మెంబర్ ఐడి ఏంటంటే నాకు సంబంధించింది కాదు. ఓకేనా, సో అంటే నా సమ్మతి లేకుండా వీళ్ళు ఏంటంటే సృష్టించారు, అంటే క్రియేట్ చేశారు. అయితే నా యూఎన్ నుంచి పొరపాటున వీళ్ళు మెంబర్ ఐడి అనేది క్రియేట్ చేశారు. ఓకే, సో దీన్ని నేను డీలింగ్ చేస్తాను, సో అంటే నా ప్రమేయంతోనే డీలింగ్ చేస్తాను. ఓకే, అయితే ఈ ఐడిలో ప్రస్తుతం ఉన్నా లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా అమౌంట్ వచ్చినా కానివ్వండి, సో దాన్ని పూర్తిగా మీకు ఇచ్చేస్తున్నాను, జప్తు చేస్తున్నాను అని చెప్పేసి. అయితే మనకి ఏంటంటే ఈ డీలింగ్ అనే ఆప్షన్లో కొన్ని రీజన్స్ ఇచ్చారు, సో దాని గురించి మీకు ఇక్కడ చూపిస్తాను, సో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీరు అక్కడ చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఎక్కడ వర్క్ చేయలేదు ఎస్టాబ్లిష్మెంట్లోని. ఓకేనా, సో నా సమ్మతి లేకుండా యాడ్ చేశారు అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్ చేసింది, అంటే కంపెనీ అనేది ఆఫర్ చేసింది, అంటే నేను ఆన్ బోర్డ్ అయ్యాను బట్ నేను అక్కడ జాయిన్ అవ్వలేదు, అక్కడ వర్క్ చేయలేదు. సో ఇట్లా మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనకు సంబంధించిన ఐడిని అయితే డీలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎందుకంటే అక్కడ కాంట్రిబ్యూషన్ జరగదు కాబట్టి. సో కాంట్రిబ్యూషన్ జరిగిందంటే మనం అక్కడ వర్క్ చేసినట్లే కదా, సో ఈ 2 ఆప్షన్స్ మనకు వర్తించవు అనమాట. ఓకేనండి, అందుకే మనకి కాంట్రిబ్యూషన్ ఉంటే ప్రజెంట్ అయితే అవ్వట్లేదు, బట్ ఫ్యూచర్లో అయితే మనకి ఇంకొక ఆప్షన్ అయితే తీసుకొస్తారు. ఓకేనా, ఒకవేళ మీ మెంబర్ ఐడిలో అమౌంట్ ఉంటే కనుక సో దానికైతే ఒక కొత్త ఫీచర్ అయితే, అంటే కొత్తగా మనకి ఏంటంటే ఒక రీజన్ అయితే యాడ్ చేస్తారు ఈపీఎఫ్ వారు. సో టెస్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా ఐడి క్రియేట్ చేసి అమౌంట్ వేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తీసేయాలి కాబట్టి సో తప్పనిసరిగా పర్టికులర్ రీజన్ అయితే మనకి ఈపీఎఫ్ అనేది ఎనేబుల్ చేస్తుంది. ఓకే, అట్లాగే ఒకవేళ కొంతమందికి సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ ఉంది, జెన్యూన్గా వర్క్ చేశారు. ఓకేనా, సో నాకు వద్దు, అసలు ఆ ఐడి వద్దు, అందులో ఉన్న డబ్బులు వద్దు అనుకున్న సందర్భంలో కూడా మీరు దాన్ని కూడా డీలింగ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. ఓకేనా, సో ఆ ఫీచర్ కూడా మనకి ఈపీఎఫ్ త్వరలో తీసుకురాబోతుంది. ఓకేనండి, బట్ ఏంటంటే మీరు అందులో అమౌంట్ ఒకసారి కూడా తీయకూడదు, పిఎఫ్ విత్డ్రా అనేది చేయకూడదు అనమాట. మీరు ఏదైతే ఐడిని డీలింగ్ చేద్దాం అనుకుంటారో సో ఆ సందర్భంలో ప్రీవియస్లీ మనం దాన్ని అమౌంట్ తీయకుండా ఉంటేనే అట్లాంటివి డీలింక్ అవుతాయి. అయితే ఈ 2 రీజన్స్ ద్వారా అయితే మనకి ఐడి అనేది త్వరగా డీలింక్ అయిపోతుంది. సో ఎవరు ప్రమేయం లేకుండా హెచ్ఆర్ అలాగే ఈపీఎఫ్ వారి ప్రమేయం లేకుండా వెంటనే డీలింక్ అయిపోతుంది. బట్ ఇన్ కేసు మీ ఐడియాలో కాంట్రిబ్యూషన్ ఉంటే కనుక సో అది మాత్రం తప్పనిసరిగా ఫ్యూచర్లో హెచ్ఆర్కి అండ్ ఈపీఎఫ్ వారికి ఆ రిక్వెస్ట్ అనేది త్రూ అవుతుంది. సో వాళ్ళు చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ ఇస్తేనే ఆ తర్వాత డీలింక్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏది మన ఐడియాలో అమౌంట్ ఉండి, ఓకేనా, మన ఐడియాలో అమౌంట్ ఉండి సో దాన్ని డీలింగ్ చేద్దాము అనుకున్న సందర్భంలో సో అట్లాంటి సందర్భంలో మాత్రమే ఈపీఎఫ్ వారికి అలాగే మన హెచ్ఆర్ వారికి అట్లాంటి రిక్వెస్ట్ అనేవి వెళ్తాయి. ఓకేనా, అవి మనకి పెండింగ్లో ఉంటాయి, వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అవుతాయి. ఇది ఫ్యూచర్లో మనకు వస్తుంది, తప్పనిసరిగా ఈపీఎఫ్ అనేది దాన్ని కూడా తీసుకొస్తుంది. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమై అనుకుంటున్నాను. ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉందండి ఇది. చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఇవే, చాలామంది రిపీటెడ్గా నన్ను చాలామంది ఈ ప్రశ్న అడిగారు కాబట్టి సో వీటి గురించి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకేనండి, సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో, అలాగే మీకు సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. ఓకేనా, క్వైరీస్ అండ్ సర్వీసెస్కి సో నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకేనండి, మీకు ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఫీచర్స్ అయితే ఈపీఎఫ్ తీసుకురాబోతుంది అనమాట. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ మీ ఐడియాలో అమౌంట్ ఉన్నా దాన్ని ఆ ఐడిని తీసేసే అవకాశం కూడా కల్పిస్తుంది. బట్ అమౌంట్ అనేది వాళ్ళకి తిరిగి పంపించాలి కాబట్టి అప్పటి వరకు మీరు ఆ ఐడి నుంచి అమౌంట్ అయితే విత్డ్రా చేయకండి.
ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.